వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్రపతి ప్రసంగానికి లోక్సభలో ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. దాదాపు 100 నుంచి 150 రోజుల వ్యవధిలో జరగనున్న 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు గెలుస్తుందని మోదీ జోస్యం చెప్పారు. ఎన్డీఏ మూడో టర్మ్లో అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. 1000 ఏళ్లకు అవసరమైన బలమైన పునాది వేస్తామని చెప్పుకొచ్చారు. విపక్షాలు చాలా కాలం ప్రతిపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున మళ్లీ దశాబ్దాల పాటు విపక్షంలో ఉండాలని వారు భావిస్తున్నారని అన్నారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోదీ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో ఓటమి కోసమే విపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయన్నారు. విపక్షాల తీరుపై దేశ ప్రజలు తీవ్ర నిరాశ చెందారని, ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో విపక్షాలు ఉన్నాయని విమర్శించారు. జాతి మొత్తం ఆరోగ్యకరమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటుందని, విపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీ జవాబుదారీ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ శక్తి సామర్థ్యాల పట్ల కాంగ్రెస్ కు ఎప్పుడూ నమ్మకం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధానిగా నెహ్రూ తొలి ప్రసంగంలోనే విదేశీయులతో పోలిస్తే భారతీయులకు నైపుణ్యం లేదని అన్నారు. భారతీయుల శక్తిపై విశ్వాసం వ్యక్తం చేయలేదని చెప్పారు. భారతీయులు నెమ్మదిగా సోమరుల్లా పనిచేస్తారని నెహ్రూ అన్నారు. జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పులకు కాశ్మీర్ ప్రజలు దేశం భారీ మూల్యం చెల్లించుకుంది. ఇందిరాగాంధీ కూడా నెహ్రూ కంటే ఏమీ తక్కువ కాదు, భారతీయులకు ఆత్మన్యూన్యత ఎక్కువ అని ఆమె అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీకి భారతీయుల శక్తిపై అంత నమ్మకం ఉండేది కాదు. మూడో దఫాలో మేం వికసిత్ భారత్ లక్ష్యాల కోసం పనిచేస్తాం అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రసంగంలో తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి మోదీ వివరించారు. పేదల కోసం తాము 4 కోట్ల ఇల్లు, పట్టణ పేదల కోసం 80 లక్షల ఇల్లు నిర్మించామని తెలిపారు. ఇండియా అలయన్స్ ఆన్లైన్మెంట్ దెబ్బతిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని, ఆ కూటమిలోని పార్టీలను దేశ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఈడీ, సిబిఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై మోదీ స్పందించారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్ర సంస్థలని, వాటిని ఆ విధంగా రాజ్యాంగం ఉంచిందని తెలిపారు. వాటి చర్యలను కోర్టులు నిర్ణయించాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ కేవలం 5,000 కోట్ల సీజ్ చేసిందని, కానీ తమ ప్రభుత్వంలో ఆ మొత్తం 1,00,000 కోట్లకు చేరుకుందని తెలిపారు. కాంగ్రెస్ ఓబీసీలను అవమానించింది. మేము కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చాం. ఓబీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. మేము మహిళా సాధికారతకు కృషి చేశాం. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చాం. దేశంలో ప్రతి రంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు. పీఎం కిసాన్ సన్మత్ నిధులు తీసుకోవద్దని రైతులకు చెబుతున్నారు. ఎన్డీఏ గెలిస్తే రైతులకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటారని చెబుతున్నారు. 2014కు ముందు డిజిటల్ ఎకానమీ పరిమాణం తక్కువ. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీలో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. Stay tuned to 9 Vibes.